ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి ప్రధాన మేనిఫెస్టోకి సంబంధించిన అంశం ఏంటంటే రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే రైతులకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనబడట్లేదు. చాలా గ్రామాల్లో చాలా మండలాలకు సంబంధించి చాలా మందికి రుణమాఫీ సంబంధించిన డబ్బులు పడలేదు. దానిపైన కూడా ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తిన పరిస్థితి చూసాం. అయితే దీన్ని ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకొని కాంగ్రెస్ పైన కామెంట్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడే రేవంత్ సర్కార్ ఏదైతే ఇచ్చిందో రుణమాఫీకి సంబంధించి అవన్నీ అవాస్తవాలు, కేవలం పేరుకు మాత్రమే కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేసి మిగతా వాళ్ళకు కూడా ఎవరికి రుణమాఫీ చేయలేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం. అయితే దీనిపైన కూడా రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. మొదటి విడతలో ₹1,00,000 రుణమాఫీ చేశాం, రెండో విడతలో 2 లక్షలు రుణమాఫీ చేశామని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి దాదాపు 40% పైగా రైతులకి రుణమాఫీ జరగలేదని చెప్పేసి అర్థమవుతుంది. దానికి వివిధ రకాల కారణాలు అయినప్పటికీ అంటే బ్యాంకులకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, దాంతోపాటు భూమికి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, కౌలు రైతులకు సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, ఇలా వివిధ రకాల అంశాలు ఉన్నప్పటికీ కూడా దీనిపైన కూడా ఖచ్చితంగా ఒక విచారణ తీసుకొని ఎక్కడెక్కడ ఏ ఇష్యూ ఉందనేది ఒక సమగ్రంగా ఒక నివేదిక రూపొందించుకున్న తర్వాత వాటి మీద క్లియర్ ఇస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్పింది. అయితే దానికి సంబంధించి ఒక సర్వేను కూడా నిర్వహించబోతుంది. ఎవరెవరికైతే రుణమాఫీ రాలేదు, ఎవరెవరికైతే రుణమాఫీకి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎందుకు రుణమాఫీ జరగలేదని దానిపైన కూడా ఒక సర్వే నిర్వహించింది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులను ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. దానికి సంబంధించి కూడా ఒక సర్వే చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైతులకు సంబంధించి రుణమాఫీ అవ్వని వారిపై ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఒక సర్వే నిర్వహించిన తర్వాత వాళ్ళకి రుణమాఫీ చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ ఆలోచిస్తుంది. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే అమలుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గర ఒక నమోదు తీసుకున్న తర్వాత అనంతరం రైతులకు సంబంధించి ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తుంది. స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని చెప్పి సూచించింది. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరు రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాలను నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు 2 లక్షలు దాటిన వారికి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలకు తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలామందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదులు పరిష్కరించడానికి ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్తారు. ముందుగా వారి రుణ ఖాతాలు, ఆధార్ కార్డును తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలే గాక 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు. అందులో యజమాని తన రుణ ఖాతా, బ్యాంక్ బ్రాంచి వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలు ఇష్టపూర్వకంగా రాసిస్తున్నట్లు పేర్కొనాల్సి ఉంటుంది. 2 లక్షల పైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాలు వసూలు కోసం వ్యవసాయ శాఖ ఆదివారం బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను తీసుకోవడం లేదు. రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా తాజాగా స్పష్టతని ఇచ్చింది. అయితే అదనపు మొత్తాలు చెల్లించని వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది వెల్లడించలేదు. దశల వారీగా చేస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఒక వ్యవసాయ శాఖ అధికారులతో ఒక ప్రత్యేకమైన సర్వే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. దానికి సంబంధించి ఎవరైతే ఒక యాప్ని క్రియేట్ చేశారో యాప్లో రుణమాఫీ ఎవరికైతే అవ్వలేదో అవ్వని వాళ్ళు ఆ యాప్లో ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు రుణమాఫీ జరగలేదు, ఎక్కడ తప్పులు వచ్చాయి, ఒకవేళ రుణమాఫీకి సంబంధించి వాళ్ళు అర్హులా కాదా, అర్హులైతే వాళ్ళకి ఏమేమి ప్రక్రియలు చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనే దాని మీద కూడా ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక యాప్ని అయితే డిజైన్ చేసింది. ఆ యాప్ని డిజైన్ చేసిన తర్వాత ముఖ్యంగా అంటే 2 లక్షల కంటే ఎక్కువగా రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా చెల్లింపులకి అంటే 2 లక్షల ప్రభుత్వం నుంచి రుణమాఫీ ఇస్తూ ఉంది. రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ డబ్బును కూడా ఇంకా బ్యాంకులకు సంబంధించి వాళ్ళు తీసుకునే ప్రక్రియ ప్రారంభించలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చెల్లిస్తామని చెప్తుంది కాబట్టి ప్రభుత్వం చెల్లించిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో వాళ్ళు చెల్లిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ బ్యాంకులు ఏం చేస్తున్నాయి, ముందు మీరు పే చేయండి, రుణమాఫీ డబ్బులు ఇంకా ప్రభుత్వానికి బ్యాంకులకు ఇవ్వలేదు కాబట్టి ఆ బ్యాంకు నుంచి డబ్బులు వచ్చిన తర్వాత అవి మీరు తీసుకోండి అని చెప్పేసి బ్యాంకులు చెప్తున్నాయి. సో ఇలా చూస్తున్నప్పుడు ఏమైపోతుంది, రైతులు కొంత ఆందోళనకరంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు వాళ్ళ భావనలు. ఎందుకంటే
ముందు మేము పే చేసి తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మేము ఎలా తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమైపోతుంది, రైతుల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అలా ఉండకుండా ఈ యాప్ల ద్వారా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారో డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళేసి వ్యవసాయ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి ఇష్యూను పరిష్కరిస్తారు. 2 లక్షల కంటే అంటే వాళ్ళు వెంటనే ఈ 2 లక్షలకు అర్హులైన వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళు డబ్బులు పడకపోతే ఆ డబ్బులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది జరిగిందనేది ఆ క్లియరెన్స్ చేసేసి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ని పూర్తి చేస్తారు. మిగతా 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న డబ్బుని రైతు చెల్లించాల్సిన అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే బ్యాంకులకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మిగతా డబ్బుని మీరు వసూలు చేసుకోవడానికి మేము మీకు పర్మిషన్ ఇస్తున్నామంటూ కూడా బ్యాంకులు చెప్పింది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో సమగ్ర ఒక సర్వే నిర్వహించిన తర్వాత రైతులకు సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఒక సమగ్ర సర్వేనైతే నిర్వహించినట్టు అర్థమవుతుంది.